మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కల్వకుంట్ల తారక రాముడు వచ్చిన పేపర్ ఇవ్వాలి. ఏం చెప్తుందంటే 30 పైన గెలుస్తాం అనుకున్నాం కానీ పాడైపోను 17లోనే అయిపోయింది దెబ్బ. ఏం కావచ్చు ఎక్కడ కావచ్చు 30 పైననే గెలుస్తాం అనుకున్నాడు కానీ 17 కానీ అయిపోయిందంట. క్షేత్రస్థాయిలో గట్టి పోటీ ఇచ్చాం, కాంగ్రెస్కు ఆశించినన్ని స్థానాలు రాలేదంట. క్షేత్రస్థాయిలో మాత్రం గట్టి పోటీ ఇచ్చినట్ట కానీ కాంగ్రెస్కు మాత్రం ఆశించినన్ని మాత్రం రాలేదంట. వాళ్ళకు వస్తేంది రాకుంటేంది, నీకు రావాలని చూసుకోవాలి. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రచారం చేసినా కూడా ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేదంట. ఇక మేము పోయినాం కానీ మాతో పాటుగా బీజేపీ వాళ్ళు కూడా వెనకంగా వచ్చారు. అమ్మయ్య సంతోషంగా ఉంది అన్నట్టు ఉంది కథ. బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎన్నడూ అధికారం వచ్చిన వాళ్ళు కాదు, రావాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలు వెళ్ళిపోయింది. మీరు మీ బాధ మీరు వాడక బీజేపీ వాళ్ళకి అయితే రాలేదు, మాకు రాకపోయినా కానీ అమ్మాయి బీజేపీ వాళ్ళకి అయితే రాలేదు, ఆడికి సంతోషం అన్నట్టు ఉంది. ఆడికే మురిసిపోతుంది, పాడైపోను. ఫార్ములా ఈ కేసులో మళ్ళీ విచారణకు పిలిచినా సాధించేది ఏమిటి? ఫార్ములా ఈ రేస్కే పంచాయి ఉండే కదా, కార్ల పంచాయి. కార్ల పంచాయి విచారణకు పిలిచి సాధించేది ఏమిటి? మరి పిలిచకుండా ఇచ్చిపెడుతుండొచ్చునా? పిలిచకుండా ఇచ్చిపెట్టాలి మరీనని. ఇప్పుడు అందులో కార్ల పంచాయిలా పైసలన్నీ ఆగం చేసిన సంగతి అందరికి ఎరుకులం వచ్చేటే. దాంట్లో ఇలా విలువద్దంట, పిలిచి సాధించేది ఏముంది అని అంటాడు. జైల్లో వేసినా కూడా భయపడను కేటీఆర్ అంటే ఫిక్స్ అయినట్టే ఉండు. అంటే అర్థమైందంటే ముందుగానే చెప్తుండు, నేను జైలుకి పోయినా పోవచ్చు, నేనైనా పోవచ్చు, మయ్య అయినా పోవచ్చు. నేను కనుక జైలుకి పోతే మాత్రం బయట ఉన్న వాళ్ళు మీరంతా జర రెడీగా ఉండాలి. మీరంతా రెడీగా ఉండి ఎట్లన్నా చేసి మళ్ళీ బయట లొల్లి పెట్టాలి, ధర్నాలు చేయాలి. తెలంగాణ ఆత్మగౌరవం మొత్తం దెబ్బతిన్నదని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన ఆయన కొడుకుని కొనవి లోపడేస్తారా? ఇంత అహంకారమా, ఇంత అన్యాయమా? ఇవన్నీ అనాలనే ఉద్దేశంతో చిన్నగా చెప్పగానే చెప్పినట్టు చెప్తుండు. జైల్లో వేసినా కూడా భయపడవు. మరి ఎందుకు భయపడతావు నువ్వు? అసలు జైల్లో పడతామని ఎందుకు అనుకుంటున్నావు? ఈ రేసు పంచాయతీ కార్ల పంచాయతీ ఎందుకంటే కార్ల పంచాయతీలో ₹1 కూడా అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, అన్నీ సక్రమంగానే జరిగినాయి అని అన్నావు. మరి జైలు ఎందుకు వేస్తారు? నువ్వు ఆయమైన పిల్లగానివి అయితే ప్రజలారా, ఈయన ఆయమానుడు అయితే జైలు ఎందుకు వేస్తుండొచ్చు అంటే ఎంతో కొంత భయం ఉన్నది. తప్పు చేసిండు కాబట్టినే నేను మాత్రం జైలుకి పోతున్నా, జైల్లో పోయినా కానీ భయపడను. కానీ బయట ఉన్న వాళ్ళు మాత్రం మీరంతా జర లైన్లో ఉండురని చెప్పగానే చెప్తున్నట్టు కొడుతుంది. కానీ మొత్తానికి మాత్రం 30 గెలుస్తాం అనుకుంటే 17 తోటి సంతోషపడాలంట. ఇంకో సంతోషం ఏంటంటే మేము పోతే బాధ లేదు కానీ మా వెనకంగా మాత్రం బీజేపీ మాత్రం మా వెనకంగా వస్తలేదు. మాకంటే ఎక్కువ దరిదాపు పోయింది బీజేపీ అనే సంతోషం మాత్రం కేటీఆర్కి అయితే మిలిగినట్టే ఉంది. ఏమంటారు ప్రజల? రవనా కదా చెప్పురి.